We didn't do anything wrong, but somehow we lost. మేము ఏ తప్పు చేయలేదు, కానీ మేము ఓడిపోయాం. నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీ టెక్ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం నోకియా మొబైల్ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనందరికైతే నోకియా బ్రాండ్ చాలా అయితే బాగా పరిచయం ఉంటుంది. మన యొక్క చిన్నతనంలో చాలామంది అయితే ఖచ్చితంగా నోకియా మొబైల్ ఫోన్స్ ఒక గేమ్స్ ఆడే ఉంటారు. ఎస్పెషల్లీ మనకి నోకియా మొబైల్ ఫోన్స్లో ఒక స్నేక్ గేమ్ ఉంటుంది కదా. సో అటువంటి అయితే మనలో చాలామందికి ఈ యొక్క బ్రాండ్తో అయితే బాండింగ్ చాలా గట్టిగా ఉంటుంది. బట్ ప్రజెంట్ చూసుకుంటే రైట్ నో మనం 2022 మార్చ్ మంత్ అయితే రన్నింగ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మనకి నోకియా అయితే కనుమరుగు అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఒకప్పుడు నోకియా చూసుకుంటే వరల్డ్లోనే ద టాప్ సెల్లింగ్ మొబైల్ ఫోన్ బ్రాండ్గా ఉండేది. అటువంటి నోకియా ప్రజెంట్ చూసుకుంటే కనుమరుగు అయిపోయింది. ఫ్రమ్ ఏ సక్సెస్ఫుల్ స్టోరీ టు ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ ద నోకియా మొబైల్ ఫోన్. సో ఒకసారి ఈ యొక్క మొబైల్ ఫోన్ ఏ రకంగా వీలైతే ఫెయిల్యూర్ అయిపోయింది, దానికి కారణాలు ఏంటి, ఆ యొక్క ఫెయిల్యూర్ నుంచి మనము మన రియల్ లైఫ్లో ఏదైనా నేర్చుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. నేను ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నేనైతే కొన్ని న్యూ పాయింట్స్ అయితే ఓన్గా నాకైతే అనిపించింది, ఇలా చేసి ఉండకపోతే బాగుండు. మనం కూడా రియల్ లైఫ్లో అయితే ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో ఎనీ హావ్ ఒకసారి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్. మై డియర్ ఫ్రెండ్స్, 1998లో నోకియా బ్రాండ్ చూసుకుంటే ప్రపంచంలోనే ద టాప్ సెల్లింగ్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు వరల్డ్ వైడ్గా. సో ఇదేమి జోక్ కాదు. ఒక మొబైల్ ఫోన్ అనేది ఒక కంట్రీలోనో లేదా ఒక ప్రాంతంలోనో ఒక సర్టెన్ రీజన్లోనో టాప్ లెవెల్లో ఉందంటే అది మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. బట్ అటువంటి అప్పట్లోనే 1998 ఆ రోజుల్లో ఈ యొక్క నోకియా అనేది ప్రపంచవ్యాప్తంగానే టాప్ సెల్లింగ్లో అయితే ఉంది, అది కూడా టాప్ పొజిషన్లో ఉంది. సో అటువంటి టైంలో ఈ యొక్క నోకియా మొబైల్ ఫోన్స్ టచ్ చేయడానికి కూడా కాంపిటేటర్స్కి చాలా కష్టమయ్యేది. సో మనకి చేతికి అందని ఎత్తులో ఉంది అంటాం కదా. సో ఆ రేంజ్లో నోకియా మొబైల్ ఫోన్స్ అయితే వాళ్ళ యొక్క హవా చలాయిస్తూ ఉండేవాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ 1995లో నోకియా యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి జస్ట్ $1 బిలియన్. బట్ ఒక 4 సంవత్సరాల్లో 1998లో నోకియా యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి నియర్లీ $4 బిలియన్ చేరుకోవడం జరిగింది, రీచ్ అయిపోయింది. సో గాయస్ గమనించండి, 1 మిలియన్ అంటే 10 lakh, 1000 మిలియన్స్ అంటే 1 బిలియన్. సో మీరు గమనించుకోవచ్చు, ఇక్కడ జస్ట్ 4 సంవత్సరాల్లోనే $1 బిలియన్ నుంచి $4 బిలియన్ రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అంత ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ రోజుల్లో నోకియా అయితే చేసి చూపించింది అనుకోవచ్చు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది నోకియా అనేసరికి ఎంత గట్టిగా అయితే ప్రపంచంలో గ్లోబల్గా వాళ్ళ యొక్క బ్రాండ్ వాల్యూ ఎంత స్ట్రాంగ్గా ఉందని. అంతేకాదు గ్లోబల్గా మీరు నోకియా కస్టమర్స్ని వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే నోకియాకి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. సో అందుకే అనుకుంటా ప్రజలకి ఈ యొక్క బ్రాండ్కి గట్టి బాండింగ్ ఉండేది అప్పట్లోనే. సో నోకియా యొక్క ట్యాగ్ లైన్ కూడా మనం చూసుకుంటే కనెక్టింగ్ పీపుల్ అని వాళ్ళైతే పెట్టడం జరిగింది. సో గాయ్స్, ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ బై ద నోకియా అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నోకియా యొక్క సక్సెస్ఫుల్ జర్నీ ఈ విధంగా కంటిన్యూ అవుతుండగా 2003లో నోకియా అయితే 1100 అనే ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఖచ్చితంగా మీరు కూడా వాడే ఉంటారు. సో నేను కూడా పర్సనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అప్పట్లో అయితే గేమ్స్ ఆడటానికి మా బాబాయ్ దగ్గర తీసుకొని ఆడుకుంటూ ఉండేవాడిని. సో ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకు అయితే గుడ్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ బ్యాటరీ డిపార్ట్మెంట్. అసలు నోకియా పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క హార్డ్వేర్ కానివ్వండి లేదా బ్యాటరీ లైఫ్ కానివ్వండి, మీరు నేలకేసి కొట్టినా వాటర్లో పడిస్తున్నా సరే ఈ యొక్క డబ్బా ఫోన్లు అంటాం కదా, ఇవైతే చాలా వరకు అయితే స్టెబిలిటీగా ఉండేవి. సో చాలా ఎక్కువ కాలం అయితే ఇవి మనీకి వచ్చేవి. సో అందుకనే ప్రజలు కూడా నోకియాని బ్లైండ్గా షాప్కి వెళ్తే ఇంక ఏ బ్రాండ్ చూసేవాళ్ళు కాదు, బ్లైండ్గా నోకియా మొబైల్ ఫోన్లోనే పికప్ చేసుకునేవారు. సో ఇంక నెక్స్ట్గా మనకి 2007లో యాపిల్ కంపెనీ అయితే వాళ్ళ యొక్క ఫస్ట్ ఐఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అదే టైంలో మనకి నోకియా వచ్చేసరికి మార్కెట్లోనే చాలా హై లీడింగ్లో ఉంది. సో 2007 ఎండింగ్ చూసుకుంటే యాపిల్ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 5% ఆక్యుపై చేసుకుంది. బట్ నోకియా వచ్చేసరికి ఆఫ్ ద సెల్ ఫోన్స్ అయితే వీళ్ళైతే మార్కెట్లో అయితే కంప్లీట్గా వరల్డ్ వైడ్ వీళ్ళు అమ్మడం జరిగింది. సో చూసుకోవచ్చు, యాపిల్ అనేది చాలా తక్కువ స్థానంలో ఉంది, నోకియా వచ్చేసరికి ఎక్కడో హై అని స్థానంలో ఉంది 2007 ఎండింగ్ పీరియడ్లో. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 2007 దాకా నోకియాకి అయితే చాలా మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. సో నోకియా బ్రాండ్కి అదొక గుడ్ డేస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడే ఊహించిన కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆఫ్టర్ 2008 నుంచి అయితే నోకియా యొక్క లైఫ్ స్టైల్, నోకియా యొక్క బ్రాండ్ వాల్యూ అనేది పడిపోవడం స్టార్ట్ అయింది. సో 2010లో నోకియా వాళ్ళు అయితే యాపిల్కి ఐఫోన్కి కాంపిటేటర్గా నోకియా X6 మ్యూజిక్ ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది.
సో బట్ ఊహించిన విధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఐఫోన్తో కాంపిటీషన్లో అయితే ఫెయిల్ అయ్యింది. ఈ యొక్క మొబైల్ ఫోన్ క్లిక్ అవ్వలేదు. సో ఇదే టైంలో మనకి శాంసంగ్ బ్రాండ్ ఉంది కదా, సో యాజ్ ఆఫ్ నౌ ఈ యొక్క 2022లో కూడా శాంసంగ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క శాంసంగ్ కంపెనీ అప్పట్లో అయితే మార్కెట్ యొక్క ట్రెండ్ని వాళ్ళు కరెక్ట్గా క్యాచ్ చేయగలిగారు. ప్రజలు ఏది ఇష్టపడుతున్నారు, ఐ మీన్ ప్రజల నాడి అంటాం కదా, సో వాళ్ళైతే కరెక్ట్గా మార్కెట్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఈజీగా గూగుల్తో టైఅప్ అయ్యి శాంసంగ్ మొబైల్ ఫోన్స్ని ఆండ్రాయిడ్ ఓఎస్తో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనకి తక్కువ ప్రైస్కి. సో యూజువల్లీ మనకు తెలిసిందే ఆండ్రాయిడ్ వచ్చేసరికి యూజర్ ఫ్రెండ్లీ. సో శాంసంగ్ అయితే తక్కువ ప్రైస్కే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మార్కెట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ నోకియా ఏం ఆలోచించిందంటే మనం డిఫరెంట్గా ఉండాలి. యాపిల్ వచ్చేసరికి iOS వాడుతున్నారు, ఈ యొక్క శాంసంగ్ బ్రాండ్ వచ్చేసరికి మాత్రం గూగుల్తో టైఅప్ అయ్యి ఆండ్రాయిడ్తో లాంచ్ చేస్తున్నారు. బట్ మనకు ఆల్రెడీ బ్రాండ్ వాల్యూ ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఓవర్ ఎస్టిమేషన్ వేసుకొని సింబియన్ ఓఎస్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో గాయ్స్ యూజువల్లీ మనకు తెలిసిందే ఆండ్రాయిడ్లో మనకి ప్లే స్టోర్ ఉంటుంది, దాంట్లో మనకి ప్లెంటీ ఆఫ్ యాప్స్ ఉంటాయి. సో మనం యాప్స్ కూడా చాలా బాగుంటాయి, మనకి చాలా యాప్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ ఈ యొక్క సింబియన్ ఓఎస్ అయితే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. యూజువల్లీ ఎంత బ్రాండ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా మనకి ఏదైతే వాల్యూ ఫర్ మనీ అనుకుంటామో, సో కస్టమర్ అనేవాడు దానికే పర్చేస్ చేస్తాడు. సో ఇదే సెగ్మెంట్లో శాంసంగ్ వాల్యూ పెరుగుతూ రావడం జరిగింది. సో నోకియా మాత్రం ఇక్కడ మనకి తగ్గడం మాత్రం జర్నీ స్టార్ట్ అయింది, తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం శాంసంగ్ కూడా చాలా ఫాస్ట్గానే టచ్ మొబైల్ ఫోన్స్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేస్తారు అవి. బట్ నోకియా వాళ్ళు మాత్రం మాకు బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంది, సో వీళ్ళ యొక్క ఊహించుకొని లేదా ఓవర్ ఎస్టిమేషన్ వాళ్ళ యొక్క బ్రాండ్ని ఓవర్గా ఎస్టిమేషన్ చేసుకొని వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ని అంత త్వరగా అయితే మార్కెట్లోకి లాంచ్ చేయలేదు. దాని ప్లేస్లో వీళ్ళైతే క్వాలిటీ కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి కదా, మనకి అందరికి తెలిసిందే కదా, సో ఈ యొక్క ఫోన్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గైస్ యూజువల్లీ అప్పట్లో టచ్ స్క్రీన్ అనేసరికి చాలామందికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో డెఫినెట్లీ ఇక్కడ మళ్ళీ శాంసంగ్ అనేది ఇంకొక అడుగు ముందేస్తుందని చెప్పుకోవచ్చు. నోకియా రాంగ్ థింకింగ్తో ఓవర్ బ్రాండ్ ఎస్టిమేషన్తో అయితే వీళ్ళైతే పతనం అయిపోవడం మొదలుపెట్టారు. 2010లో ఐఫోన్కి కాంపిటీషన్ కింద నోకియా మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, నోకియా X6 అని. ఇది ఫెయిల్ అయింది. ఆ తర్వాత నోకియా కూడా కొన్ని న్యూ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది, హై క్వాలిటీవి. బట్ అయినా సరే ఫెయిల్యూర్ అనేది కంటిన్యూస్ అయిపోయింది ఈ యొక్క నోకియా మొబైల్ ఫోన్స్కి. వీళ్ళు ఎస్పెషల్లీ వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్లీ హార్డ్వేర్ డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్ హార్డ్వేర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, బట్ వీళ్ళు సాఫ్ట్వేర్ని పట్టించుకోలేదు. సో అదే మెయిన్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. వీళ్ళైతే మనకి సింబియన్ ఓఎస్ అయితే ఎప్పుడు మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తూనే రావడం జరిగింది. ఇదే మెయిన్ రీజన్ యాక్చువల్లీ నోకియా మొబైల్ ఫోన్స్ ఫెయిల్ అవ్వడానికి. సో నియర్లీ 90% అయితే వీళ్ళైతే గ్రోత్ అయితే పడిపోయింది. సో ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది అంత ఒక్కసారిగా గ్రాఫ్ డ్రాప్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి లెగాలంటే మాత్రం అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఒక టైంలో ఇంకా ఫైనల్గా నోకియా అయితే చేతులు ఎత్తేసారు. సో ఇంకా తర్వాత 2013లో మైక్రోసాఫ్ట్ అయితే ఈ యొక్క నోకియాని పర్చేస్ చేయడం జరిగింది. సో గాయస్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మైక్రోసాఫ్ట్ అనగానే యూజువల్లీ మనకి ల్యాప్టాప్స్కి వచ్చేసరికి, కంప్యూటర్ వచ్చేసరికి విండోస్ కదా. సో అదేవిధంగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ అయితే నోకియా మొబైల్ ఫోన్స్ని లుమినియా అనే పేరుతో అయితే విండోస్ ఫోన్స్ లాంచ్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు ఈ యొక్క విండోస్ ఫోన్స్ కూడా అంత పెద్దగా క్లిక్ అవ్వలేదు. యూజువల్లీ మనకి ఆండ్రాయిడ్లో ప్లెంటీ ఆఫ్ యాప్స్ ఉంటాయని చెప్పుకున్నాము. చాలామంది డెవలపర్స్ కూడా యాప్ డెవలప్ చేయడానికి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. బట్ మనకి మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి అది డిఫరెంట్ ప్రపంచం కదా. సో దాంట్లో మనకి యాప్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. సరే ఆ తక్కువ యాప్స్ అయినా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనుకుంటే ఎక్కువగా బగ్స్ ఎక్కువ ఉండేవి, బగ్స్ పిక్ చేసేవాళ్ళు కాదు డెవలపర్స్ కూడా. సో ఆ రకంగా ఏదైనా సరే ఈ యొక్క నోకియా అయితే మైక్రోసాఫ్ట్ కొనుక్కుందని చెప్పుకున్నాం కదా, విండోస్ ఫోన్తో లాంచ్ చేశారు. అది కూడా ఒక బిగ్ అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నోకియా బ్రాండ్. సో మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 2016. సో 2016లో హెచ్ఎండి గ్లోబల్ అయితే నోకియా మొబైల్ ఫోన్స్ అయితే బ్రాండ్ అయితే వీళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక నేమ్ చేంజ్ చేశారు, జస్ట్ హెచ్ఎండి నోకియా అని చెప్పి మనకి మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ వీళ్ళు మాత్రం గుడ్ స్టెప్తోనే డిసిషన్ తీసుకున్నారు. అంటే మనకి మార్కెట్లోకి లాంచ్ చేయడమే వీళ్ళైతే మనకి ఆండ్రాయిడ్ ఓఎస్, మనకి ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతాం చెప్పుకున్నాం కదా, ఆండ్రాయిడ్ ఓఎస్ అయితే వీళ్ళు లాంచ్ చేసేవాళ్ళు. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ కూడా మనకి ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క మొబైల్
మొబైల్ ఫోన్లో బాగుండేది, సెక్యూరిటీ ప్యాచెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే బాగుంది. సో మళ్ళీ నోకియా కమింగ్ బ్యాక్ అనుకున్నాం అందరం, బట్ ఊహించిన విధంగా ఇక్కడ వీలైతే ఒక బిగ్ మిస్టేక్ అయితే చేశారు. ఇక్కడ వీళ్ళు కూడా ఓవర్ ఎగ్జిమేషన్ ఆఫ్ బ్రాండ్ వాల్యూని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి మేము ఎంత ప్రైస్ పెట్టినా సరే మాకు డిమాండ్ ఉంది, మార్కెట్లో కొంటారు అనే ఉద్దేశంతో వీళ్ళైతే స్పెక్స్ తక్కువ ఇచ్చేవాళ్ళు, బట్ ప్రైసెస్ మాత్రం లాంచ్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టేవాళ్ళు. సో స్పెక్స్కి ప్రైస్కి ఎక్కడ మ్యాచింగ్ అయితే అసలు ఉండదు. సో అటువంటి టైంలో అయితే మనకి ఇదే టైంలోనే మనకి ఒక చైనీస్ కంపెనీ అయిన ఎంఐ కానివ్వండి, రియల్మీ, ఒప్పో, వన్ ప్లస్ ఇటువంటి బ్రాండ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ అయితే తక్కువ ప్రైస్కి ఎక్కువ స్పెక్స్ ఇచ్చేవాళ్ళు. సో యూజువల్లీ కస్టమర్ అనేవాడు ఏది బెస్ట్గా దొరుకుతుందో దాన్నే కొనేవాడు. సో ఈ రకంగా నోకియా అనేసరికి హెచ్ఎండి గ్లోబల్తో టైఅప్ అయ్యి ఆండ్రాయిడ్ వాయిస్తో లాంచ్ చేసినప్పటికీ కూడా ఫెయిల్ అయింది. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు యొక్క వరల్డ్ స్టోరీలో మీరు గమనించినట్లయితే నోకియా అనేది ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేయలేదు. వాళ్ళు అనుకునే విధంగానే హార్డ్వేర్ని అయితే ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించారు, బట్ ల్యాక్ ఆఫ్ విజన్ అంటాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది నోకియా అయితే ఫోకస్ చేయలేకపోయింది. ఎంతసేపు వాళ్ళ యొక్క సింబియన్ వాయిస్తో ఫోకస్ చేశారు, బట్ ప్రజలు మాత్రం ఆండ్రాయిడ్ ఇష్టపడేవాళ్ళు. ఇక్కడ నోకియా బిగ్గెస్ట్ మిస్టేక్ అనుకోవచ్చు. యూజువల్లీ ల్యాక్ ఆఫ్ విజన్, వీళ్ళైతే ముందు చూపు లేదని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ పాలిటిక్స్, ఒక సీఈఓ నుంచి ఇంకో సీఈఓకి మారేటప్పుడు మేము ఇది లాంచ్ చేసాం, మా పేరు ఉండాలి అనే గొప్ప చెప్పుకోవడం కోసం వాళ్ళైతే రకరకాల చేంజెస్ చేయడం, ఇంటర్నల్ పాలిటిక్స్ అంటాం చూస్తుంటాం కదా, మనకు తెలియదు ఏముంది. సో అటువంటి ఇష్యూస్ వల్ల ఫైనల్గా నోకియా అయితే కనుమరుగు అయిపోయింది. సో రైట్ నౌ ఈ యొక్క 2022 మార్చ్ పీరియడ్లో కూడా రీసెంట్గా నోకియా హెచ్ఎండి హెచ్ఎండి నోకియా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. మేమైతే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ ఇంకా తయారు చేయము, ఓన్లీ బడ్జెట్ మొబైల్ ఫోన్స్, మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్స్ తయారు చేస్తామని వీళ్ళైతే మనకి స్టేట్మెంట్ పాస్ చేశారు. సో దీని అర్థం ఏంటంటే వీళ్ళు వెరీ క్లియర్, ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో నోకియా అనేది వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ ఫోన్స్ రిమైనింగ్ బ్రాండ్స్తో అయితే పోటీ చేయడానికి సిద్ధంగా లేము. వీళ్ళైతే ఓటమిని అంగీకరించినట్టు అర్థమైపోతుంది. సో గైస్, ఒక కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ ఒక బ్రాండ్ దమ్ము ఎంత ఉందో చూపించాలి అంటే ఆ కంపెనీస్ వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ టెస్ట్ చేసుకోమంటాయి మార్కెట్లోకి, అలాగే వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ నోకియా చూస్తే మాత్రం ఇక్కడ వెనకడిగేస్తుందని చెప్పుకోవచ్చు. వెరీ షేమ్ఫుల్. వీళ్ళైతే మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫైనలీ మై డియర్ ఫ్రెండ్స్, నాకు అర్థమైంది ఏంటంటే నియర్లీ ఒక 8 నుంచి 10 సంవత్సరాలు నోకియాని ఎవరు టచ్ చేయలేని రేంజ్లో అయితే ఉంది. సో నోకియా సక్సెస్ అనుకున్నారు. సో వీళ్ళు అక్కడితో ఆగిపోయారు, ఫుల్ స్టాప్ అయితే పెట్టడం జరిగింది. బట్ గమనించాల్సింది ఏంటంటే మనం కంటిన్యూస్గా కీప్ లెర్నింగ్, ప్రపంచం ఎటు మారుతుందో ట్రెండ్ తగ్గట్టుగా మనం లెర్నింగ్ చేస్తూనే ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. బట్ నోకియా అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. బట్ ఒకటి గమనించాలి, మనం డెసిషన్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్లోనే యాక్యురేట్గా తీసుకోవాలి. సో మనం ఒకసారి మిస్టేక్ చేసిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని స్టెప్స్ చేసినా సరే ఫైనల్గా మనం ఫెయిల్ అవ్వచ్చు అనుకుంటా. బహుశా నాకు ఈ యొక్క నోకియా స్ట్రాటజీ చూసి నాకు ఇదే అర్థమైంది. సో ఏదైనా సరే ఈ వీడియోని ఎవరికైతే స్టూడెంట్స్ ఉంటారో సో ఖచ్చితంగా తెలుసుకోండి నోకియా ఎందుకు ఫెయిల్ అయిందని తెలుసుకోవాలి మనం. ఎవరైతే కొత్తగా స్టార్ట్అప్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో నాకు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అమెజాన్లో ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు ప్లీజ్ నా లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి, నాకు కొద్దిగా రెవెన్యూ జనరేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.